అందరికీ నమస్కారం. లక్ష్మీదేవి మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి వారు ఈ వీడియో చూడకపోతే మీకే నష్టం. జాతకంలో పెను మార్పులు రాబోతున్నాయి. వెన్నుపోటు పొడవబోతున్నారు. ఎవరు వెన్నుపోటు పొడవబోతున్నారు? తులారాశి వారికి ఎలాంటి మార్పులు అనేవి రాబోతున్నాయి అన్నదే తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురూజీ ఎటువంటి సమస్యకైనా 11 రోజుల్లో పరిష్కారం చూపబడను. ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన, భార్యాభర్తల గొడవలు, ఆరోగ్య సమస్య, వ్యాపార సమస్య, సంతాన సమస్య, పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ, గుప్త నిధులు తీయబడును. ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. తులారాశి వారు వారి యొక్క జీవితంలో ఎన్నో మార్పులు, ఎన్నో కష్ట నష్టాలు, సంతోషాలు, సుఖదుఖాలని నెట్టుకుంటూ తమ జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు. మరి ఇలాంటి తులారాశి వారి జాతకంలోకి పెను మార్పులు రాబోతున్నాయి. ఇలాంటి మార్పులు ఏంటి అన్నది తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను చెప్పే విషయాలని వాటిని చాలా జాగ్రత్త తీసుకొని వాటిని జాగ్రత్త పాటించండి. మీ జీవితం చాలా బాగుంటుంది. మొదటగా ఉద్యోగాల విషయాల్లో చూసుకున్నట్లయితే కొంత మార్పులు అనేవి కనబడుతున్నాయి. మీ స్నేహితులు, సన్నిహితులు వీరందరూ కూడా మీకు ఎగనెస్ట్గా మారేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి తోటి ఉద్యోగస్తులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వారు మీ గురించి మీ మేనేజర్లకి, మీకన్నా పెద్ద అధికారులకి చెడుగా చెప్పడం, లేదా మిమ్మల్ని ఏదన్నా ఇబ్బంది పెట్టాలని చూడడం లాంటివి చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి వారికి వారు చేసినటువంటి గతంలో చేసినటువంటి పనులకి ఆ పోలీసులను పట్టించాలి అని, లేదా ఏదైనా కేసు చేయాలని, కేసు పెట్టాలని చూస్తూ ఉంటారు. ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి, లేదంటే మీ ఉద్యోగాలే పోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫారెన్ కంట్రీల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కొన్ని ఇబ్బందులు తప్పవు. కొంత మనశ్శాంతి అనేది లోపిస్తుంది. చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు వీరికి కూడా ఉంది. వ్యాపారులకి బాగానే కలిసి వస్తుంది. 10 చోట్ల కలిసి వచ్చిందంటే ఒక చోట వీరు ఆ 10 చోట్ల కన్నా ఎక్కువ నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కానీ, వాళ్ళ ఇళ్లల్లో ఈశాన్య దిక్కులో 3 గుప్పిళ్ళ ఉప్పు తీసుకొని ఒక గ్లాసులో కానీ, ఏదైనా ఒక వస్తువులో కానీ పెట్టి అక్కడ పెట్టడం వల్ల మీకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుటుంబంలో కూడా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్య పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 10 రూపాయలు సంపాదించేదైతే 5 రూపాయలు ఇంట్లో వాళ్ళ హాస్పిటల్కి దానికే ఖర్చు అయిపోతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ఎక్కువగా మీకు తగులుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుటుంబంలో కూడా గొడవలు, మనస్పర్ధలు, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవటం లాంటివి జరుగుతాయి. భార్యాభర్తల మధ్య కూడా ప్రేమానురాగం అనేది తగ్గిపోతుంది. కుటుంబీకుల మధ్యలో కూడా కొన్ని తగాదాలు ఏర్పడతాయి. అన్నదమ్ములు, బంధువుల మధ్య కూడా ఆస్తి తగాదాల గురించి కోర్టు మెట్లెక్కేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాల్లో మీరు చాలా జాగ్రత్త తీసుకోండి, లేదంటే చాలా వరకు ఇబ్బంది పడేటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఆరోగ్య సమస్యకి ఎలాంటి రెమెడీ పాటించడం మంచిది అంటే, మీరు లవంగాలని ఒక తెల్ల గుడ్డలో, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అన్నీ, ఒక మనిషికి 11 చొప్పున, ఇంట్లో 5 మంది ఉంటే 55 లవంగాల్ని ఒక తెల్లగుడ్డలో కట్టి ఇంటి ముఖద్వారానికి కట్టండి. తద్వారా మీకు ఈ దోషం అనేది తొలగి కుటుంబంలో గొడవలు లేకుండా చాలా చక్కగా శాంతిస్తూ చాలా బాగుంటారు. అలాగే వెన్నుపోటు పొడవబోతున్నారు అని చెప్పాను. మరి ఈ వెన్నుపోటు అనేది ఎవరు పొడుస్తారు అంటే, ప్రధానంగా తులారాశిలో ఉన్నటువంటి ప్రేమికులకి జరగబోతోంది. మీరు తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరినైనా మీరు ఇష్టపడుతున్నట్లయితే, ఆడవారికి కానీ మగవారికి కానీ, మీరు ప్రేమించిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ప్రేమించిన వాళ్ళు మీకన్నా దూరం వెళ్ళిపోవటం, లేదా వాళ్ళు ప్రాంతం మారిపోవటం, మీకు బ్రేకప్ చెప్పి మరొకరితో వెళ్ళిపోవటం, లేదా వివాహం చేసుకోవటం, మిమ్మల్ని పూర్తిగా దూరం పెట్టేసి మిమ్మల్ని హ్యాండ్ ఇచ్చి వాళ్ళు ఏరే జీవితాన్ని చూసుకోవడం లాంటి అతి పెద్ద వెన్నుపోటు మీకు జరగబోతోంది. మీకు ప్రేమించిన వాళ్ళ దగ్గర నుంచి ఇలా జరగబోతోంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త పడండి. మరి ఇలాగా ప్రేమించిన వాళ్ళు దూరం కాకుండా వారితో పెళ్ళికి జరిగి వాళ్ళతో సంతోషంగా ఉండాలి,
వాళ్ళతోనే జీవితాన్ని పంచుకోవాలి అంటే ఏం చేయాలి అని చాలామందికి సందేహాలు ఉన్నాయి. ఇదే కాదు, గతంలో ప్రేమించి విడిపోయి మానసికంగా కృంగిపోయేటువంటి వాళ్ళు తులారాశిలో చాలామంది ఉన్నారు. మళ్ళీ మీ జీవితం మొదటి నుంచి మొదలవ్వాలి, మీరు ప్రేమించినటువంటి వాళ్ళు మళ్ళీ మీ జీవితంలోకి రావాలి, వారితోనే మీకు వివాహం జరగాలి అంటే ఇక్కడున్న అఘోరా గురువు గారికి ఫోన్ చేయండి. 100కి 100% 3 రోజుల్లో మీ ఎటువంటి ప్రేమ సమస్యకైనా పరిష్కారం చూపిస్తారు. అలాగే ఇంకా వెన్నుపోటు ఎవరి వల్ల జరగబోతోంది అంటే మీరు నమ్మిన మీ స్నేహితుల వల్ల చాలా పెద్ద ద్రోహం జరగబోతోంది. మీ స్నేహితులకి మీరు ఆయువు విడిచి మీ కుటుంబ రహస్యాలు కావచ్చు, లేదా మీ బయట రహస్యాలు కావచ్చు, ఇంకేతర రహస్యాలు కానీ ఎలాంటి రహస్యమైనా కూడా స్నేహితులతోనే పంచుకుంటారు. ఉదాహరణకి కొంతమంది ఎవరైనా మర్డర్ చేసినా కూడా అది స్నేహితులతో పంచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. స్నేహం అంటే అంత నమ్మకం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి నమ్మకంలోనే మీకు పెద్ద నమ్మక ద్రోహం జరుగుతుంది. వీళ్ళు మిమ్మల్ని నలుగురిలో తక్కువ చేసి మాట్లాడడం, లేదా మీ శత్రువుల దగ్గరికి వెళ్ళి మీ వీక్నెస్ పాయింట్లు, మీరు చేసినటువంటి ప్రతి ఒక్క పని, లేదా మీ వ్యాపారం గురించి, మీ ఆర్థిక పరిస్థితి గురించి, గతంలో మీరు చేసినటువంటి కొన్ని తప్పుల గురించి వాళ్ళకి చెప్పి మీకు పెద్ద వెన్నుపోటు పొడవబోతున్నారు. రావణాసురుడి చావుకి విభీషణుడు రాముడికి చెప్పినటువంటి రావణాసురుడి మరణ రహస్యమే అది పెద్ద వెన్నుపోటుగా మారి రావణాసురుడు చనిపోయాడు. అలాగే ఇంటి గుట్టు చెప్పినటువంటి విభీషణుడు వల్ల రావణాసురుడు సువర్ణ లంక కూలిపోయింది. అట్లాగే మీ స్నేహితుల వల్ల మీ జీవితం మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండండి. మూడవది, మీరు అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు లేదా మీరు జామీను పడినటువంటి వాళ్ళు మిమ్మల్ని నమ్మక ద్రోహం చేయబోతున్నారు. వీళ్ళు మీకు నమ్మక ద్రోహం చేసి మీరు కట్టినటువంటి డబ్బు తిరిగి కట్టకుండా, రెండోది వచ్చేసి మిమ్మల్ని ఇబ్బంది పడుతూ, మీరేదైనా వాళ్ళు వస్తువు కొనుక్కొని లేదా బ్యాంక్ లోన్ పెట్టుకున్నా మధ్యంతరంగా మీరు సంతకం పెట్టినట్లయితే మీ జీవితం నాశనం అయిపోయినట్టే. అలాంటి పొరపాటు చేయకండి. చాలా విధాలుగా మీకు ఎటువంటి సమస్య అనేది లేకోకుండా ఉండాలన్నదే మా ఆశ. అందువల్ల ప్రతి ఒక్క సమస్యకి మీకు మరిన్ని రెమెడీస్ చెప్తాం. మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యని పరిష్కారం చేసుకోండి. మీరు ఏదైనా మాకు తెలియజేయాలనుకున్నా, మీకు దీని గురించి అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా ఈ గురువుగారిని సంప్రదించండి. గుప్త నిధులు తీయబడును, చేతబడి నివారణ, స్త్రీ పురుష వశీకరణ, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అయిపోయినా, కుటుంబంలో భార్యాభర్తల గొడవలు, మానసిక సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే మీ చుట్టుపక్కల వాళ్ళు మీ బంధువులకు ఉన్నట్లయితే ఈ నెంబర్ని వాళ్ళకి షేర్ చేయండి.